ఎవరికైనా ఇప్పుడు ఇయర్ లాస్ అవుతే మిడిల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 15 years అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి సడన్గా సో ఈ లాస్ అయిపోయాడు, సో వినిపించట్లే. సో అంటే ఎందుకు జరిగి ఉంటుంది, అంటే ఏమేమి కారణాలు ఉంటాయి అసలు? సౌండ్ అసలు మన చెవి ఎంత సౌండ్ తీసుకోగలదు, ఎంత సౌండ్ తీసుకోవద్దు అనేది చెప్పండి ఒకసారి. సో 2 factors ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ సౌండ్, ఒకటి ఫ్రీక్వెన్సీ, 2 వాల్యూమ్. ఓకే, ఫ్రీక్వెన్సీని మనం ఎలా సెట్ చేయొచ్చు అంటే 20 kHz to 20,000 kHz. లైక్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చిన్న ఈ సౌండ్ నుంచి పెద్ద క్లాప్స్ వరకు, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఈజ్ లైక్ -10 decibels నుంచి 120 decibels. దాట్ ఈస్ ఆర్ పవర్. కానీ ఈ వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, జనరల్గా చూస్తే మన చెవికి సాఫ్టెస్ట్ సౌండ్ లో ఫ్రీక్వెన్సీస్లో ఫాలో అవుతుంది. మన చెవికి హార్మ్ఫుల్ సౌండ్స్ హై ఫ్రీక్వెన్సీస్లో ఫాలో అవుతుంది. సో అలా చూస్తే సాఫ్టెస్ట్ సౌండ్స్ మీరు ఎంతసేపు విన్నా కూడా పర్వాలేదు అట్ పర్టికులర్ వాల్యూమ్. అలాగే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఈ పర్టికులర్ వాల్యూమ్ కన్నా ఎక్కువ వింటే యూ విల్ హ్యావ్ మోర్ డ్యామేజ్. కానీ త్రూ అవుట్ ద డే నేను ఈ ఫ్రీక్వెన్సీనే వింటాను, ఈ ఫ్రీక్వెన్సీ వినను అనే చూస్ చేసుకునే కెపాసిటీ మనకి లేదు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా ఇన్ జనరలీ ఈవెన్ ఇన్ ద స్పీచ్, ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ లెట్స్ జస్ట్ టేక్ ఆడియోలజిస్ట్ యాజ్ అ వర్డ్, ఆడియోలజిస్ట్ యాజ్ అ వర్డ్, దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డో, AUDIOLIO అదంతా ఉంది, రైట్? ఈచ్ లెటర్కి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ఒక పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది. సో ఆడియోలజిస్ట్ యాజ్ ద ఎంటైర్ వర్డ్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా ఫిల్టర్ చేస్తారు? సో ఎనీ సార్ట్ ఆఫ్ సౌండ్ యూ హ్యావ్ టు కీప్ 60 decibels. ఓకే, 60 decibels, 70 decibels, 80 decibels అంతే. 80 కన్నా ఎక్కువ ఈజ్ హజార్డస్ ఆర్ డేంజరస్ ఫర్ యువర్ ఇయర్స్.